రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రచండ భానుడి దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎండలు మండిపోతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాలో టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరుకుంది. ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, రామగుండం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఉష్ణోగ్రత 38.8 డిగ్రీలకు చేరింది. మరోవైపు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశాలున్నాయి. రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏమని సూచిస్తున్నారు? ఎండలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ శోభన్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే పెరిగిపోయాయి. ఏదైతే ఫిబ్రవరి ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి మిడిల్ ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రతగా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపించాయి. మరియు మార్చి చూసుకుంటే మరి ఇంకా ఎండ తీవ్రత 2 నుండి 3 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోయింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ఉష్ణోగ్రత ఇప్పటికే పెరిగిపోయింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ సైడ్ ఆదిలాబాద్ లో ఇప్పటికే టెంపరేచర్ వచ్చేసి 40.8 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ఈశాన్య వైపు చూసుకుంటే భద్రాచలం 39.2 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ముఖ్యంగా ఖమ్మం, ఏదైతే ఖమ్మం చూసుకుంటే 38.8 ఉంది. ఏదైతే సింగరేణి కోల్ మైన్ బెల్ట్ గా చెప్పుకునే సింగరేణి ఏరియా రామగుండంలో 39.2 డిగ్రీ సెల్సియస్ ఉంది శోభ. మరి ముఖ్యంగా చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లో ఏదైతే థండర్ స్టార్మ్ ఉంది, ఉరుములు మెరుపులతో కూడిన దక్షిణ ధోరణి ఏదైతే తెలంగాణ మీది నుండి బంగాళాఖాతంకి ప్రయాణిస్తుందో దాంతో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అది తేదీలు 21, 22, 23 రోజుల పాటు సాయంత్రం టైంలో చిరుజల్లులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే 2 డిగ్రీ సెల్సియస్ పెరగనుంది. సెంట్రల్ జోన్ సౌత్ హైదరాబాద్ సెంట్రల్ జోన్ గా చూసుకుంటే ఇప్పటికే 38.8 డిగ్రీ సెల్సియస్ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా 2 సెల్సియస్ డిగ్రీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే 21 తేదీ నుండి థండర్ స్టార్మ్ ఉరుములతోని మెరుపులతోని వర్షం వస్తుంది. కాబట్టి వాతావరణ శాఖ వారు కొన్నిటికి ఇప్పటికే ఎల్లో రేంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. అది ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 7 జిల్లాలో మాత్రం ఈ రానున్న 21, 22 తేదీలో లైట్ గా ఉరుములతోనే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ అప్పుడు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదు, చలివేంద్ర లాంటి ఏర్పాటు చేయలేదు. మరియు తెలంగాణ సోషియో ఎకనామిక్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని తల్లిదండ్రులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉందో అది తెలంగాణ వెదర్ కు సంబంధించిన అది కూడా దాన్ని కేటాయిస్తుంది. మరి ఏ జిల్లాలో ఎంత శాతం ఉన్నదో ఓన్లీ కేవలం నామమాత్రంగానే అది చెప్తున్నాయి. కానీ విద్యార్థులకు మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కూడా ఇప్పటికే ఎలాంటి అలర్ట్ జారీ చేయలేకపోయారు. మరి ఎగ్జామ్ కి తీసుకొచ్చిన ఏదైతే తల్లిదండ్రులు తీసుకొస్తారో పిల్లలకి వాళ్ళకు కూడా ఎండ తీవ్రత నుండి వడదెబ్బ ఇప్పటికే చాలా మందికి తగలడం జరిగింది, ఆసుపత్రిలో పాలయ్యారు. అది ఏదైతే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భవన కార్మికులు, నిర్మాణ కార్మికులు వీళ్ళు ఉంటారో వాళ్ళకు ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే మధ్యాహ్నం చేసే పనులు కానీ పోస్ట్ పోన్ చేసుకొని సాయంత్రం 4 నుండి 12 గంటల వరకు నైట్ షిఫ్ట్ టైం పెట్టుకొని ఏదైతే భవన కార్మికులు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఇప్పటికే వాతావరణ వారు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే టూర్ కు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కొంత మేరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శోభన్, మరి చూసుకుంటే ఓకే సార్.